ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, ఎట్లా పెరుగుతుంది, ఎందుకు పెరిగింది అని చెప్పి నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మాట్లాడుతూ ఆయకట్టు పెరగలేదు, నీళ్లు పెరగలేదు, ఎట్లా పెరుగుతుంది 38,000 వెళ్ళి 1,00,000 కోట్లకు అని చిల్లర మాట్లాడు. కమిషన్కి వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది, కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు, పంపులు లిఫ్టులు, ఆయకట్టు పెరగలేదు. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలేదు. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడేటి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుందేళ్ళు వచ్చింది, 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దేని మీద. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రాణహిత చేవెళ్ళ నుంచి కాళేశ్వరానికి పోతే ఆయకట్టు పెరగలేదట, నీళ్లు పెరగలేదట, కాస్ట్ పెరిగింది అని మాట్లాడారు. నౌ యు సీ, ప్రాణహిత చేవెళ్లలో నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు, కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. అలా మల్లన్న సాగర్ 50, రంగనాయక సాగర్ 3, కొండపోచమ్మ సాగర్ 14, అనంతగిరి 3.5. ఇవన్నీ లెక్క పెట్టద్దా? మరి ఈ రిజర్వాయర్లు ఒకటి గాలి కడతామా? రిజర్వాయర్ కట్టాలంటే భూసేకరణ ఉంటుంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది, R&R ఉంటుంది, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నీళ్లు పెరగలే, 16 టీఎంసీల నీటి సామర్థ్యం 141కి పెరిగింది. నీటి వినియోగం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెరిగింది. ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు ఆయకట్టు పెరిగింది. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు 1.8 టీఎంసీ బదులు 3 టీఎంసీలకు పెరిగింది. భూసేకరణ పునరావాసం కోసం ఆనాడు మీరు ప్రాణహితలో ఎకరానికి 2 లక్షలు పెడితే మేము 16 లక్షల దాకా ఇచ్చినాం, యావరేజ్ 11 lakhs ఇచ్చినాం. మరి ఇవన్నీ పెరిగినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? నీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ఫస్ట్ జీవో 1,450 కోట్లు, అది బుడ్డ ప్రాజెక్టు. మరి ఆ కొడంగల్ నారాయణపేట ఇవాళ 4,350 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగిందా? మరి చెప్పు, సమాధానం చెప్పు. ఇంకా అది పని కానేలే, ఏమి ఇంకా అంత వరకు అది 6,000 అయిద్దో 7,000 అయిద్దో, ఏమిట్లకి ఏం కాలే. 1,450కి వెళ్ళి 4,350కి కొడంగల్ లిఫ్ట్ పెరిగింది కదా. ఎందుకు పెరిగిందో సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి? ఇంత చక్కగా 16 లక్షలు ఎక్కడ, 37 లక్షలు ఎక్కడ, 160 టీఎంసీలు ఎక్కడ, 240 టీఎంసీలు ఎక్కడ, 16 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఎక్కడ, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఎక్కడ? అంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడానికి ఒక అద్దు ఉండాలయ్యా. నీ ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకో, సరిగ్గా సరిపోతుంది నీకు. ఏం మాట్లాడు, నీటి నిల్వ సామర్థ్యం పెరగలేదు, ఎకరాలు పెరగలేదు, ఏం పెరగకుండా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. మరి ఇదేంటి, నోరా మోరా అనేది? వాట్ ఈస్ దిస్? ఐ స్టాండ్ బై దిస్. ఇలా తప్పుంటే చెప్పు, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్.